హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు స్టాక్ ఛానల్. ఈ వీడియో ద్వారా నేను కామన్ స్టాక్స్ అండ్ అన్‌కామన్ ప్రాఫిట్స్ అనే బుక్ యొక్క సారాంశాన్ని నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. అయితే ఇది మనకి పార్ట్ 2 వీడియో. సో, ఈ పార్ట్ 2 వీడియోలో నేను 5 మోర్ డోంట్స్ ఫర్ ఇన్వెస్టర్స్ అనేది ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. అంటే మనం యాస్ ఎన్ ఇన్వెస్టర్ మనం చేయకూడని 5 తప్పులు. అయితే ఫస్ట్ ఆల్రెడీ పార్ట్ 1 వీడియోలో కూడా మనం యాస్ ఎన్ ఇన్వెస్టర్ చేయకూడని 5 తప్పులు ఏంటి అనేది చూసాం. అవి కాకుండా ఇంకొక 5 తప్పులు ఏం చేయకూడదు అనేది చూద్దాం. అయితే మనం పార్ట్ 1 వీడియోలో కానివ్వండి, పార్ట్ 2 వీడియోలో కానివ్వండి, మనం చాలా పాయింట్స్ డిస్కస్ చేసుకుంటూ ఉన్నాం. అండ్ జనరల్‌గా ఈ పాయింట్స్‌ని గుర్తుపెట్టుకోవడం కష్టం. అందుకోసమని ఖచ్చితంగా ఒక నోట్స్ మెయింటైన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. సో, ఈ నోట్స్‌లో మీరు గనక ఈ పాయింట్స్‌ని నోట్ చేసుకున్నారు అనంటే మీకు ఫ్యూచర్‌లో గుర్తుండడానికి చాలా ఎక్కువ పాసిబిలిటీ ఉంటుంది. సో, బెటర్ ఒకవేళ మీరు ఈ వీడియో చూసేటప్పుడు నోట్స్ లేదు అని అనుకుంటే దీన్ని పాజ్ చేసి నోట్స్ అరేంజ్ చేసుకున్న తర్వాత వీడియో కంటిన్యూ చేయండి. సో, మనం చేయకూడని 5 తప్పుల్లో ఫస్ట్ పాయింట్ లేదా ఫస్ట్ మిస్టేక్ ఏంటి అంటే, ఎప్పుడైనా సరే ఒక వార్ స్కేర్ వచ్చినప్పుడు మనం స్టాక్‌లో నుంచి బయటికి రావద్దు. ఎందుకంటే ఫిలిప్ ఏ. ఫిషర్ అనే అతను వరల్డ్ వార్ 1 అండ్ వరల్డ్ వార్ 2 2 టైమ్స్‌లో తను యాస్ ఎన్ ఇన్వెస్టర్ మార్కెట్‌లో ఉన్నాడు. అప్పుడు మార్కెట్స్ ఎలా బిహేవ్ చేస్తాయి అనేది అతనికి తెలుసు. అండ్ వార్ టైమ్‌లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకే చాలా ఎక్కువ రిటర్న్స్ వస్తాయని కూడా తెలుసు. సో, అందుకని ఏదైనా ఒక వార్ న్యూస్ వచ్చింది అనంటే ఇమ్మీడియేట్‌గా బై చేసుకోవాలి. లేదా వార్ అని చెప్పి పడిపోతున్నప్పుడు అలాంటప్పుడు మనం ఇంకా యాడ్ చేసుకోవాలి అని చెప్పి ఫిలిప్ ఏ. ఫిషర్ చెప్తూ ఉంటాడు. దీనికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ అండ్ ప్రిడిక్షన్స్ అన్నీ కూడా మనకి ఈ బుక్‌లో ఇవ్వడం జరిగింది. నెక్స్ట్, డోంట్ ఫర్గెట్ యువర్ గిల్బర్ట్ అండ్ సలివియన్. అంటే జనరల్‌గా మనం ఏదైనా ఒక గాసిప్‌ని లేదా ఒక రూమర్‌ని లేదా ఫ్యూచర్ ప్రిడిక్షన్‌ని చూసి ఒక స్టాక్‌ని కొనాలి అని అనుకుంటాం. ఈ స్టాక్‌కి ఇంత బిజినెస్ ఉంది, ఫ్యూచర్‌లో ఇంత బాగా గ్రో అవ్వడానికి పాసిబిలిటీ ఉంది అని చెప్పి మనం వింటూ ఉంటాం. అయితే మనం వినే సోర్సెస్ వచ్చేసి ఇప్పట్లో మనకి న్యూస్ ఛానల్ అవ్వచ్చు, లేదా యూట్యూబ్ ఛానల్స్ అవ్వచ్చు, న్యూస్ పేపర్స్ అవ్వచ్చు, ఇలాగ మనకి డిఫరెంట్ మీడియమ్స్ ఉన్నాయి. అయితే న్యూస్ ఛానల్ గానీ, న్యూస్ పేపర్ గానీ మనం ఐడెంటిఫై చేసుకుంటే అంటే మనం చూస్తే రోజుకి ఒక 4, 5 డిఫరెంట్ స్టాక్స్ గురించి మాట్లాడుతూ ఉంటారు. సో, అలాగ మనం ఒక సంవత్సరానికి చూసుకుంటే దగ్గరగా 1000 స్టాక్స్ సజెస్ట్ చేస్తారు న్యూస్ పేపర్స్ ఆర్ న్యూస్ ఛానల్స్‌లో. లేదు ఒకవేళ యూట్యూబ్ ఛానల్ చూసారనుకోండి, వారానికి ఒక 2, 3 స్టాక్స్ సజెస్ట్ చేస్తూ ఉంటారు. ఆ లెక్కన దగ్గర ఒక యూట్యూబ్ ఛానల్ నుంచి 100-150 స్టాక్ సజెషన్స్ మనకొస్తూ ఉంటాయి. కానీ ఒక ఐడియల్ పోర్ట్‌ఫోలియో మనం క్రియేట్ చేసుకునేటప్పుడు 20-30 స్టాక్స్ మాత్రమే మనం ఇన్వెస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మరి ఈ 150 లేదా 200 స్టాక్స్ లేదా 1000 స్టాక్స్ గనక మనం చూస్తూ ఉన్నాము అనంటే మరి అన్నిటి యొక్క గ్రోత్ ప్రిడిక్షన్స్ బాగానే ఉంటాయి. మరి దేంట్లో ఇన్వెస్ట్ చేయాలి అన్న కన్‌ఫ్యూజన్‌లో ఉంటాం. కానీ మనకంటూ ఒక స్ట్రాటజీ ఉండాలి. మన స్ట్రాటజీకి గనక మనం విన్న గాసిప్ లేదా మనం విన్న ఫ్యూచర్ ప్రిడిక్షన్ ఏదైతే ఉందో అది లాజికల్‌గా అనిపిస్తేనే మనం దాన్ని బై చేసుకోవాల్సి ఉంటుంది. సో, దీనికి సంబంధించిన ఎక్స్‌ప్లనేషన్ మనకి ఈ సెకండ్ మిస్టేక్ దాంట్లో ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ థర్డ్ పాయింట్ గనక మనం చూసుకుంటే, సపోజ్ ఒక కంపెనీ నిజంగానే మనకి హై గ్రోత్ ఇస్తది అని చెప్పి మనకి ప్రిడిక్షన్ ఉంది. అండ్ మనం బిలీవ్ చేస్తున్నాం. కానీ ఆ స్టాక్ యొక్క ఒరిజినల్ వాల్యూ ఏంటో కూడా తెలియాలి. సో, దీన్నే జనరల్‌గా ఇంట్రిన్సిక్ వాల్యూ అంటూ ఉంటారు. సో, ఒకవేళ ఒక కంపెనీ యొక్క ఇంట్రిన్సిక్ వాల్యూ ₹20 అని అనుకోండి, అది ₹32 దగ్గర ట్రేడ్ అవుతుంది అనంటే ఆ కంపెనీ 60% ఓవర్ వాల్యుయేషన్‌లో ఉంది. సో, ఓవర్ వాల్యుయేషన్‌లో 60% గనక కొన్నాము అనంటే మార్కెట్ ఎప్పుడైనా కూడా బర్స్ట్ అవ్వచ్చు. ఎందుకంటే స్టాక్ మార్కెట్ అనేది ఒక రకంగా విర్చువల్ అసెట్స్. సో, ఈ విర్చువల్ అసెట్స్ మనం ఎప్పుడైనా ఫెయిర్ వాల్యుయేషన్‌లో లేదా అండర్ వాల్యుయేషన్‌లో కొనుక్కుంటే మంచిది. కానీ ఓవర్ వాల్యుయేషన్‌లో గనక కొన్నాము అనంటే దాని ద్వారా మనకి రిటర్న్స్ రావడానికి కొంచెం తక్కువ ఛాన్సెస్ ఉంటాయి. అందుకోసమని మనం హై గ్రోత్ కంపెనీ సెలెక్ట్ చేసుకోవడమే కాదు, దాని యొక్క ప్రైస్‌ని కరెక్ట్‌గా ఎవాల్యుయేట్ చేసుకొని ఎప్పుడు కొనాలో అప్పుడే కొనాలి అని చెప్పి మనకి ఫిలిప్ ఏ. ఫిషర్ చెప్తూ ఉంటాడు. దీన్ని మనం ఎలా కరెక్ట్ చేసుకోవాలి అనేది మనకి బుక్‌లో ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వడం జరిగింది. సో, నెక్స్ట్ మనం చేయకూడని మిస్టేక్ ఏంటి అంటే, డోంట్ ఓవర్ స్ట్రెస్ డైవర్సిఫికేషన్. అంటే జనరల్‌గా మనం ఒక మాట వింటూ ఉంటాం. ఎప్పుడు కూడా మన డబ్బులన్నీ తీసుకెళ్ళి ఒక సింగిల్ స్టాక్‌లో పెట్టొద్దు అని చెప్పి. కానీ ఫిలిప్ ఏ. ఫిషర్ దానికి కొంచెం రివర్స్‌లో చెప్తున్నాడు. ఏంటంటే ఎప్పుడు మన డబ్బుల్ని మరీ ఓవర్ డైవర్సిఫై చేయొద్దు. ఇది కూడా వాలిడ్ పాయింటే. ఎందుకోసం అంటే చాలా మంది స్టాక్ మార్కెట్‌లకి కొత్తగా వచ్చిన వాళ్ళు దాన్ని పెద్దగా అర్థం చేసుకోవడం కుదరదు కాబట్టి మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. యాక్చువల్‌గా మ్యూచువల్ ఫండ్ అంటేనే ఒక మ్యూచువల్ ఫండ్ 50-100 డిఫరెంట్ స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటుంది. కానీ వీళ్ళు ఎవరైతే న్యూ కమర్స్ ఉన్నారో వాళ్ళు 5-10 మ్యూచువల్ ఫండ్స్‌లో పెడుతూ ఉంటారు. ఒకటి వాళ్ళ ఫైనాన్షియల్ అడ్వైజర్స్ కొన్ని సార్లు రాంగ్ గైడెన్స్ ఇస్తూ ఉండొచ్చు. లేదా వీళ్ళే ఏదైనా ఆర్టికల్స్ చదివినప్పుడు ప్రతి మ్యూచువల్ ఫండ్ బాగా కనిపించేసి ప్రతి దాంట్లో ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళొచ్చు.
5 కానీ, 10 గాని మ్యూచువల్ ఫండ్స్‌లో మీరు పెడుతున్నారు అనంటే, మీరు దగ్గరగా 300-500 స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేసినట్టు. యాక్చువల్‌గా ఒక మంచి రిటర్న్స్ మనం సంపాదించాలి అనంటే, మనం ఇన్వెస్ట్ చేయాల్సింది 20-30 స్టాక్సే. సో, ఆ 20-30 స్టాక్స్ అని అనుకున్న వాళ్ళు 300-500 స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే ఏమవుతుంది? ఓవర్ డైవర్సిఫై అవుతుంది. అందుకని ఎప్పుడు కూడా ఎక్కువ నంబర్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయకూడదు. చేస్తే ఏమవుతది అనంటే, మీకు ఫిక్స్డ్ డిపాజిట్ ఎంతైతే రిటర్న్స్ ఇస్తాయో దానికంటే కూడా తక్కువ రిటర్న్స్ వస్తది. సో, ఈ పాయింట్‌ని మీరు ఒకసారి కావాలంటే క్రాస్ చెక్ చేసుకోవచ్చు. మీ పోర్ట్‌ఫోలియో ఆల్రెడీ ఒకవేళ 5 గాని, 10 గాని మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి. అండ్ మీరు ఒక్కసారి ఫిక్స్డ్ డిపాజిట్ చేసుంటే అప్పటికి ఇప్పుడు ఎంత రిటర్న్స్ వచ్చాయి అని ఒకసారి మీరు చూసుకోండి. దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది. అండ్ నేను బిలీవ్ చేసేది ఏంటి అంటే, డోంట్ ఇన్వెస్ట్ ఇన్ మోర్ దెన్ 3 ఫండ్స్. సో, జనరల్‌గా మీ రిక్వైర్మెంట్‌ని బట్టి మనకి షార్ట్ టర్మా, మీడియం టర్మా, లాంగ్ టర్మా అండ్ మీ ఏజ్ అండ్ మీరు ఇన్వెస్ట్ చేయగలిగిన అమౌంట్‌ని బట్టి మనం మాక్సిమం 3 మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుకుంటే సరిపోతుంది. సో, ఒకవేళ మీరు మీ పోర్ట్‌ఫోలియోని రీషఫుల్ చేసుకోవాలి లేదా కొత్త మ్యూచువల్ ఫండ్ పోర్ట్‌ఫోలియో క్రియేట్ చేసుకోవాలి అని అనుకుంటే నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. నా పేరు వీర్ ప్రతిహాస్. నేను మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్‌ని. అండ్ అలాగే నెక్స్ట్ ఫిఫ్త్ మిస్టేక్ మనం చేయకూడనిది ఏంటి అని చూస్తే డోంట్ ఫాలో ది క్రౌడ్. సో, మార్కెట్‌లో ఎప్పుడు క్రాష్ వచ్చిన సిట్యుయేషన్ చూసినా కూడా కరెక్ట్‌గా ఆ క్రాష్ సిట్యుయేషన్ ముందే చాలా మంది కొత్తగా స్టాక్ మార్కెట్‌లోకి ఎంట్రీ అవుతూ ఉంటారనమాట. సో, అందుకోసమని ఇలాంటి డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ అన్నీ కూడా మనకి ఈ డోంట్ ఫాలో ది క్రౌడ్ అనే మిస్టేక్ కాన్సెప్ట్ ద్వారా మనకి ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. నెక్స్ట్ అలాగే ఫిలిప్ ఏ ఫిషర్‌ని మనం ఏ స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేయాలి అంటే మొత్తం గ్రోత్ స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేయాలి అని చెప్తూ ఉంటాడు. మరి యాక్చువల్‌గా గ్రోత్ స్టాక్స్‌ని ఎలా ఫైండ్ ఔట్ చేయాలి? సో, ఒకవేళ ఒక కొత్త పర్సన్ ఉన్నాడు లేదా ఒక యావరేజ్ పర్సన్ ఉన్నాడు. సో, ఇలాంటి వాళ్ళు మరి స్టాక్ మార్కెట్‌లో గ్రోత్ స్టాక్స్‌ని ఎట్లా ఫైండ్ ఔట్ చేసుకోగలరు అని అడిగితే తను ఒక రకంగా ఈ కాన్సెప్ట్‌ని డిటర్మైన్ చేయడం ఒక యావరేజ్ పర్సన్‌కి అర్థమయ్యేలాగా చెప్పడం కొంచెం కష్టమే. బట్ యాక్చువల్‌గా మనం ఏదైతే 15 పాయింట్స్ వాట్ టు బై అనేది డిస్కస్ చేసుకున్నామో వాటిని పర్ఫెక్ట్‌గా ఫాలో అవ్వగలిగితే సరిపోతుంది అని చెప్పి ఎక్స్‌ప్లనేషన్ ఇస్తూ అండ్ అలాగే మనకి ఎప్పుడైనా సరే ఫ్యూచర్ ప్రెడిక్షన్స్ లేదా స్కటిల్ బర్డ్స్ లేదా రూమర్స్ అనేవి మనకి తెలుస్తూ ఉండాలి. సో, ఇవి జనరల్‌గా మనకి తెలిసిన తర్వాత మనం ఈ 15 పాయింట్స్‌తో కంపేర్ చేసుకొని మనం పార్ట్ 1 వీడియోలో ఆ 15 పాయింట్స్ డిస్కస్ చేసుకున్నాం. మనం ఎవాల్యుయేట్ చేసుకొని ఫ్యూచర్‌లో ఇంత గ్రోత్ రావడానికి పాసిబిలిటీ ఉంది అని మనకు అనిపిస్తే అలాంటప్పుడు అది ఇన్వెస్ట్ చేయాలా లేదా అని మనం డెసిషన్ తీసుకోగలుగుతాము. ఎందుకంటే ఎవరైతే మనకి ఎక్స్‌పర్ట్స్ అడ్వైస్ ఇస్తున్నారో వాళ్ళు సంవత్సరానికి 100 స్టాక్స్ ఇస్తున్నారంటే ఒక 3 సంవత్సరాల్లో ఎన్ని స్టాక్స్ అవుతాయో ఆలోచించండి. బట్ మీరు 3 సంవత్సరాల్లో మీరు ఇన్వెస్ట్ చేయాల్సింది 20 స్టాక్సే. సో, ఆ 20 స్టాక్స్ మీరు ఏది కావాలి మీకు అనేది మీరే డెసిషన్ తీసుకోగలుగుతారు. సో, దానికి సంబంధించిన నాలెడ్జ్ అంతా కూడా మనకి ఈ బుక్‌లో ఇవ్వడం జరిగింది. సో, ఇక్కడితో మనకి బుక్‌లో పార్ట్ 1 కంప్లీట్ అయింది. నెక్స్ట్ పార్ట్ 2 అంటే చాప్టర్ 2 గనక మనం చూసుకుంటే కన్జర్వేటివ్ ఇన్వెస్టర్స్ స్లీప్ వెల్ అనే కాన్సెప్ట్ డిస్కస్ చేశాడు. అంటే జనరల్‌గా కొంతమంది ట్రేడ్ చేస్తూ ఉంటారు. మేబీ ఇంట్రాడే అవ్వచ్చు, లేకపోతే స్వింగ్ ట్రేడింగ్ అవ్వచ్చు. వాళ్ళకి ఎప్పటికప్పుడు టెన్షన్‌గా ఉంటది. సడెన్‌గా స్టాక్ కొంచెం పడిపోగానే స్టాప్ లాస్ హిట్ అయిపోయింది. దాన్ని ఎంటర్ అవ్వాలా? ఎగ్జిట్ అవ్వాలా? అని చెప్పి వరీ అవుతూ ఉంటారు. బట్ అలా కాకుండా ఇన్వెస్టర్స్ ఏంటంటే నెక్స్ట్ 10 ఇయర్స్‌కి నా స్టాక్ 10 టైమ్స్ అవ్వాలి. అంటే ఇయర్‌కి 20% పెరిగితే చాలు అన్నప్పుడు కామ్ ఆఫ్ మైండ్ ఉంటుందన్నమాట. సో, అందుకోసమని కన్జర్వేటివ్ ఇన్వెస్టర్స్‌గా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్ అని ఎక్స్‌ప్లనేషన్ ఇస్తూ ఉన్నాడు. అండ్ నెక్స్ట్ ఈ కన్జర్వేటివ్ ఇన్వెస్టర్‌గా కనుక మనం మారాలి అని అనుకుంటే 4 డైమెన్షన్స్ అనేది ఇంపార్టెంట్. అవేంటి అంటే ఒక బిజినెస్‌లో సుపీరియారిటీ ఉండాలి అండ్ పీపుల్ ఫ్యాక్టర్ చూసుకుంటూ ఉండాలి. క్యారెక్టరిస్టిక్స్ అండ్ ప్రైస్ చూడాలి. సో, ఈ పాయింట్స్ ఒక్కొక్కటిగా మనం చూస్తే సుపీరియారిటీ అంటే ఒక బిజినెస్ దానికి సంబంధించిన ప్రొడక్ట్స్‌ని లో కాస్ట్ ప్రొడక్షన్ చేస్తూ ఉండాలి. అంటే వాళ్ళ కాంపిటీటర్స్ కంటే కూడా వీడి ప్రొడక్ట్ అనేది తక్కువ ధరలో ప్రొడ్యూస్ అయిపోవాలి. అండ్ మంచి మార్కెటింగ్ టీమ్ ఉండాలి. అండ్ రీసెర్చ్ ఎక్కువ చేస్తూ ఉండాలి. అండ్ ఫినాన్షియల్ స్కిల్స్ అంటే వాళ్ళ యొక్క బుక్ బిల్డింగ్ హ్యాబిట్స్ అనేవి చాలా బాగుండాలి. నెక్స్ట్ సెకండ్ డైమెన్షన్‌కి గనక వెళ్తే పీపుల్ ఫ్యాక్టర్. యాక్చువల్‌గా ఒక కంపెనీ, ఒక బిజినెస్ మరింత లో కాస్ట్ ప్రొడక్షన్ చేయగలుగుతుంది. మేనేజ్మెంట్ చాలా బాగుండగలుగుతుంది. వేరే కాంపిటీటర్స్‌ని ఇంకా డామినేట్ చేయగలుగుతుంది అనంటే ఖచ్చితంగా దాని సక్సెస్ వెనకాల దాని బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్‌లో లేకపోతే సీఈఓనో లేకపోతే అందులో వర్క్ చేసే ఎంప్లాయీసో ఎవరో ఉంటారు. సో, ఎవరి ద్వారా ఈ కంపెనీ అనేది బాగా గ్రో అవుతుంది అనేది మనకు తెలియాలి. ఒకవేళ వాళ్ళు గనక మేనేజ్మెంట్ నుంచి వెళ్ళిపోతున్నారు అనంటే, ఆ చేంజెస్ ఇన్ మేనేజ్మెంట్ జరుగుతున్నప్పుడు మరది కంటిన్యూ అవుతదా లేదా అన్నది కూడా మనం క్రాస్ చెక్ చేసుకుంటూ ఉండాలి. సో, ఇలాంటి వేరియస్ పాయింట్స్‌ని మనకి ఈ బుక్‌లో డిస్కస్ చేశారు. అండ్ అలాగే ఈ పీపుల్ షుడ్ థింక్ దట్ ఇట్ షుడ్
బీ ఎ గుడ్ ప్లేస్ టు వర్క్. అండ్ జనరల్‌గా ఆ కంపెనీలో పనిచేసే ఎంప్లాయీ ఎవరిని అడిగినా కూడా ఒక రకంగా ఇదే వరల్డ్‌లో బెస్ట్ ప్లేస్ ఏమో వర్క్ చేయడానికి అన్నట్టు గనక బిజినెస్ ఎన్విరాన్మెంట్ ఉంది. లేదా ఆ కంపెనీ యొక్క ఎంప్లాయింగ్ ఎన్విరాన్మెంట్ ఉంది అనంటే అలాంటప్పుడు అది చాలా గొప్ప బిజినెస్ అవ్వడానికి చాలా పాసిబిలిటీ ఉంటది. మనం అలాంటి కంపెనీల్లో ఖచ్చితంగా ఇన్వెస్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ డైమెన్షన్‌లో క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ బిజినెస్ గురించి డిస్కస్ చేశారు. గ్రోత్ వర్సెస్ సైక్లికల్‌లో గ్రోత్ బిజినెస్‌లో ఇన్వెస్ట్ చేసుకోవాలి. అండ్ మోనోపోలీలో కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటూ ఉంటాయి. సో, మోనోపోలీ కంపెనీస్ ఇన్వెస్ట్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఆలోచించమని, ఎలాంటి పాయింట్స్ మనం చూసుకోవాలి అనేది బుక్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేశారు. అండ్ నెక్స్ట్ హనీ జార్ బిజినెస్ అంటే నేను ఆల్రెడీ నా పాస్ట్ వీడియోస్‌లో చెప్పాను మోట్ బిజినెస్ అని. సో, అలాంటి మోట్ బిజినెస్‌లో దానికే ఇంకొక నేమ్ ఏంటంటే హనీ జార్ బిజినెస్. అంటే వేరే కాంపిటీటర్స్ ఉన్నా కూడా ఎక్కువ మంది కస్టమర్స్ వీరి దగ్గరికే వస్తూ ఉంటారు. ఎందుకంటే క్వాలిటీ బాగుంటూ ఉండొచ్చు, లేదా లో కాస్ట్ ఉండొచ్చు. సో, ఇలాంటి డిఫరెంట్ ఫ్యాక్టర్స్ వల్ల అవి చాలా అట్రాక్టివ్ బిజినెస్‌లు అవుతాయి. సో, మోనోపోలీలో పెట్టాలా? లేకపోతే హనీ జార్‌లో పెట్టాలా? అనంటే హనీ జార్ బిజినెస్‌లో పెట్టాలి అని చెప్పి ఫిలిప్ ఏ. ఫిషర్ చెప్తూ ఉంటాడు. అండ్ నెక్స్ట్ ఫ్లో ఆఫ్ మనీ. ఆ కంపెనీ యొక్క ప్రొడక్ట్ ఎంత బాగున్నా కూడా అట్ ది ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళు మంచిగా ప్రాఫిట్స్ తెచ్చుకుంటేనే దాని యొక్క స్టాక్ ప్రైస్ పెరుగుతూ ఉంటుంది. సో, వాళ్ళ యొక్క ఫ్లో ఆఫ్ మనీ ఎలా ఉంది అనేది మనకి ఐడియా ఉండుండాలి. అండ్ ఒకవేళ మీకు ఈ బుక్‌లో ఉన్న టెక్నికల్ టర్మినాలజీస్ అవి అర్థం కావట్లేదు, ఇంగ్లీష్ చదివితే నాకు కొంచెం కష్టంగా ఉంది, తెలుగులో నేర్చుకోవాలి అని గనక అనుకుంటే సో, ఆ కీ టర్మినాలజీస్ అన్నీ కూడా బ్యాలెన్స్ షీట్‌కి, ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్‌కి అండ్ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్‌కి సంబంధించినవి అవుతూ ఉంటాయి. సో, వాటి గురించి నేను క్లియర్ ఎక్స్‌ప్లనేషన్ అనేది నా ఉడెమీ కోర్స్‌లో ఇచ్చాను. దానికి సంబంధించిన లింక్ అనేది కింద డిస్క్రిప్షన్‌లో అండ్ అలాగే కామెంట్ బాక్స్‌లో ఉంటుంది. సో, ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంది అని అనుకుంటే మీరు దాన్ని బై చేసుకోవచ్చు. అండ్ ద ఫోర్త్ డైమెన్షన్ వచ్చేసి ప్రైస్ అన్నమాట. సో, ఒకవేళ మనం ఆల్రెడీ ఏ బిజినెస్‌లో ఇన్వెస్ట్ చేయాలి అని గనక డిసైడ్ అయితే ఫైనల్‌గా మనం చూసుకోవాల్సింది ఈ ప్రైస్‌లో దీన్ని కొనాలా? వద్దా? సో, దాన్ని ఈ ప్రైస్‌లో కొనాలా? వద్దా? అని అన్నప్పుడు యూజువల్‌గా ప్రైస్ టు ఎర్నింగ్స్ మల్టిపుల్ అనేది చూసుకుంటూ ఉండాలి. సో, ఆ ప్రైస్ టు ఎర్నింగ్‌ని ఎలా అర్థం చేసుకోవాలి? అండ్ నెక్స్ట్ దాన్ని యూజ్ చేసి ఎప్పుడు కొనాలి? అండ్ అలాగే వాల్యుయేషన్స్‌ని మనం ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి? అనేది మనకి ఈ బుక్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. అండ్ ఈ పాయింట్స్ అన్నీ నేర్చుకున్న తర్వాత మనకి చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఎవరికి వాళ్ళకి ఓన్ ఇన్వెస్ట్‌మెంట్ స్ట్రాటజీ ఉండాలి. లేదా ఓన్ ఇన్వెస్ట్‌మెంట్ ఫిలాసఫీ ఉండాలి. సో, అలాంటి మీకు సొంతంగా ఓన్ ఇన్వెస్ట్‌మెంట్ ఫిలాసఫీని ఎలా క్రియేట్ చేసుకోవాలి అనేది మనం పార్ట్ 3 వీడియోలో చూద్దాం. సో, థాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.